నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కోట్పల్లి గ్రామ నూతన సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్యపై జరిగిన దాడికి నిరసనగా ధర్నా చేస్తున్న కోటపల్లి గ్రామస్తులు సంగయ్యకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు. వివిధ ప్రజా సంఘాలు, వివిధ పార్టీ నాయకులందరూ సంగయ్యపై దాడి చేసిన వారిపై తగు చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ ఓడిండొచ్చు, లేదా బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ఓడింది. కానీ ఇక్కడ గెలిచింది కాంగ్రెసే, ఓడింది కాంగ్రెసే. ఇక్కడ అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెసే. ఒక అధికారంలో ఉండి అధికార పక్షంలో ఉన్నటువంటి గ్రామ ప్రథమ పౌరుని రక్షణనే ఈ విధంగా ఉన్నప్పుడు ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీసులు కానీ మరి ఇట్లా ప్రజలకు నమ్మకం కలిగించాలంటే దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ చాలా మటుకు అందరంటున్నారు. ఎలక్షన్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన విషయాలు రెచ్చగొడుతున్నట్టు కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కూడా ఇన్స్టాలో పెడుతున్నట్టు కూడా నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఎందుకంటే అరే కొంతమంది అంటుండొచ్చు, అరే వీళ్ళు బీజేపీ వీళ్ళు కాంగ్రెస్ అంటే చూస్తే అందరితో వచ్చేది ఒకటే రక్తము, ఒకటే ఊరిని లాగుతున్నాం, ఒకటే తల్లిబిడ్డలాగా అందరం ఉంటాము. పార్టీలు వేరు, ఊరు వేరు. ఊరు మంచిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరం ఊరు అభివృద్ధి కోసం తీసుకొస్తాం. ఇవాళ సంగయ్య గారు గెలిచినా ఆయన ₹1 పని చేసినా కోట్పల్లిలో చేయాలి, మేము ఒక పని చేసినా కోట్పల్లిలో చేయాలి, లేదా ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేయాలంటే కోట్పల్లిలో చేయాలి. ఎవరి ఇంటి కోసం తెచ్చుకోవడానికి కాదు, మనం గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరితోటి కలిసి ఉండాల్సి వస్తుంది. పిఎంఆర్ అని ఎమ్మెల్యే గారు గ్రూప్లో కూడా చాలా మటుకు రెచ్చగొట్టే మాటలు పెట్టిందని చెప్పేసి కూడా రాత్రి పిల్లలు చెప్పిన కొంతమంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. మనకు వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకుంటే చాలా అంటే చాలా చిన్న విషయము. కాబట్టి దయచేసి మీరు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం లోపల తెలంగాణ పోలీసుకు దేశవ్యాప్తంగా పేరున్నది. కాబట్టి మీరు ఆ యొక్క స్ఫూర్తిని నిలబెట్టుకొని కోట్పల్లిలో ఉన్నటువంటి సామరస్యపూర్వక వాతావరణాన్ని ఇదే విధంగా కొనసాగించేటట్టుగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇంకోటి, గతంలో కూడా గొడవలు జరిగినప్పుడు కూడా హిమ్మత్ నీరెత్తినట్టు కూడా వ్యవస్థలు పనిచేయలేదు. ఎందుకంటే గతంలో గొడవలు జరిగినప్పుడు కొంచెం గొప్ప వాటిపైన యాక్షన్ కానీ, లేదంటే గొడవలు చేసిన వాళ్ళపైన కానీ బైండ్ ఓవర్ లాంటి చర్యలు ఏమన్నా చేస్తే కూడా కొంచెం తప్పు చేసిన వాళ్ళకు ఒక భయం అనే పరిస్థితి ఉంటుంది. ఏం చేసినా మమ్మల్ని ఎవరు చేయరనేది ఈ విర్రవీగే లక్షణం ఏదైతే ఉంటుందో వాళ్లకు ఖచ్చితంగా మనకు పోలీసు వారు గుణపాఠం నేర్పి గ్రామం యొక్క అభివృద్ధికి మీరు పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే పార్టీలు వస్తాయి పోతాయి, అధికారం వస్తుంది పోతుంది. దయచేసి సమాజానికి నిజమైన రక్షకులు పోలీసు వాళ్ళే. మీ హయాంలో మా కోటపల్లికి సంగయ్య గారి కుటుంబానికి న్యాయం జరగాలి మాకు. ఎందుకంటే మేము జంగమైన పాపని ఒక గురువుగా భావిస్తాము. మేము ప్రతి సంవత్సరం దసరా ఇంటికి వస్తే కాలు మోపుతాము. అంటే ఒక గురువుగా భావించే వ్యక్తికి మనకి ఈ విధంగా జరిగితే, కోట్పల్లి ఒక గ్రామ ప్రథమ పౌరునికి ఈ విధంగా జరిగితే ఇక మిగతా వారికి రక్షణ ఏ విధంగా ఉంటుందని చెప్పి చూసుకోవాలి. ఇది దయచేసి ఎవరు కూడా ఒక పార్టీ పైన దాడి కానీ ఒక వ్యక్తి పైన దాడిగా చూడొద్దు. ఇది కోట్పల్లి యొక్క అభివృద్ధి పైన దాడిగా చూడాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఎన్నున్నా కూడా మీ కోటపల్లి చాలా బాగుంటుంది, మీ దగ్గరకు వస్తే చాలా ప్రేమగా మాట్లాడతారని చెప్పేసి 30 పల్లెలు కోట్పల్లిని పొగుడుతుంటారు. మరి ఇంత మంచి పేరున్న కోట్పల్లి లోపల మంచి సామరస్యపూర్వకంగా వాతావరణంలో ఎలక్షన్లు పూర్తయిపోయినాయి. రిజల్ట్ ప్రజా విజయం అన్న ఏదో ఒకటి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఒకటే తీర్పియరు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. మనకు ఓడిపోతే మళ్ళీ అవకాశం ఉంటుంది, జీవితం ముగించదు. వాళ్ళు ఎంతో మంది ఎన్నోసార్లు ఓడిపోయి మళ్ళీ గెలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు కానీ ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు కనుక ఒకవేళ ఎవరైనా చేసేటట్టుంటే వాళ్ళు దయచేసి ఇలాంటివి మానుకోవాలి. దయచేసి మీకు తెలిసి కానీ నిన్న ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే, ఎందుకంటే మొత్తం వ్యవస్థనే చేయదు, మనం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కూడా ప్రజలకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది. మీకు తెలిసి నిన్న ఎవరైనా సస్పెక్ట్స్ అంటే అనుమానిస్తులు ఎవరైనా ఉంటే కూడా కనుక దయచేసి వివరాలు గోప్యంగా ఉండేటట్టుగా పోలీసు వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎందుకంటే కొంచెం సహకారం మీరు కూడా చేసినట్టయితే మొత్తం పోలీసు వాళ్ళే చేయలేరు. ఎందుకంటే అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి. మనకి మీకు ఎక్కడ అనుమానితులు ఎట్లా ఉంటే కూడా పోలీసు వాళ్ళకి చేయండి. దయచేసి కోట్పల్లి అభివృద్ధి కోసము అందరము ఒక అడుగు ముందుకేసి సంగయ్య గారి కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడదామని చెప్పేసి కోరుకుంటున్నాను.